బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఎంపీ ఇంట్లో అగాంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను సీఎంకు అరుణ వివరించారు. దీంతో భద్రత పెంచుతామని అరుణకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలను తేల్చాలని సూచించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఇటు ఎంపీ ఇంట్లో అగాంతకుడు చొరబడిన ఘటనపై అయితే ఆరా తీశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, నిన్న ఏదైతే మొన్న అర్ధరాత్రి డీకే అరుణ ఇంట్లో దొంగలు చొరబడ్డారో దానికి సంబంధించి సీఎం అరుణకి ఎటువంటి హామీ ఇచ్చారు? డీటెయిల్స్ అండి సురేష్. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి గుర్తు తెలియని వ్యక్తి ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడి ఇంట్లో రెక్కి నిర్వహించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డీకే అరుణ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తేనా లేదంటే ఎక్కడి నుండి ఇతను వచ్చాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఎవరు అనే దానిపై గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి కూడా డీకే అరుణతో ఫోన్లో మాట్లాడి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కేసుని త్వరగా విచారించి అసలు ఎవరు ఇంట్లో చొరబడిన వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి. వాటికి సంబంధించిన అనుమానాలపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డీకే అరుణ ఇంటి వద్ద భద్రతను కూడా పెంచుతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణకు ఫోన్లో మాట్లాడి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే డీకే అరుణ ఇంట్లో లేని సమయంలో, అంటే ఆమె కూతురు ఇంట్లో ఉంది, ఆదివారం 4 గంటలకి ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి సీసీ కెమెరాలకు సంబంధించి కొన్ని వైర్లు కట్ చేసి తాను గ్లౌజులు మాస్క్ ధరించి ఇంట్లో చొరబడి రిక్కి నిర్వహించాడు. కానీ అక్కడ ఎలాంటి చోరీ జరగలేదు. కానీ ఎవరు వచ్చింది, ఎందుకు వచ్చాడనే దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి కావాల్సిన భద్రతను కూడా పెంచి అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.